मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అద్భుతమైన ఈ వేసవి సెలవుల్లో మొదటి మ్యాచ్ లో మొదటి బంతిని కొట్టడానికి వస్తున్నారు సోను. ఇక బౌలింగ్ చేసేది ఎవరంటే చింటూ. చింటూ బాల్ వేగంగా వస్తోంది. సోను గట్టిగా షాట్ కొట్టాడు. బంతి వెళ్ళింది వెళ్ళింది వెళ్ళింది. మిశ్రా అంకుల్ కిటికీని పగల కొట్టింది. పరిగెత్తండి. అనుకున్నాను ఇక్కడ ఆడొద్దని 100 సార్లు చెప్పాను, విన్నారా? వెళ్ళి ఏ ప్లే గ్రౌండ్ లోనో ఆడుకోవచ్చు కదా. ఇలా చూడండి, మన సొసైటీ వాళ్ళు త్వరగా పార్క్ సిద్ధం చేయకపోతే మనం ఏదైనా సేఫ్ ప్లేస్ వెతుక్కోవాలి. అవును, లేదంటే సెలవుల్లో ఇలాగే మనం వీధుల్లో తిరుగుతూ ఉండాలి. మనం పార్కింగ్ ఏరియాలో ఆడుకుందామా? వేళకోళంగా ఉందా? ఇవాళ బిశ్రా అంకుల్ కిటికీ పగిలింది. మొన్నేమో గుప్తా అంకుల్ కార్ అద్దాన్ని విరగొట్టాం. సొసైటీ వాళ్ళు పార్క్ సిద్ధం చేయకపోతే ఇక అన్నటికీ మనం ఆడుకోలేము. నాకు అలాగే అనిపిస్తోంది. బకేలా ఇంకా టకేలా పాపాత్ముల్ని శిక్షించడంలో వీళ్ళిద్దరూ నాకు అసిస్టెంట్స్ గా ఉన్నారు. మీ ఇద్దరికి ఫిట్నెస్ టెస్ట్ పెట్టి చాలా కాలమైంది. ఫిట్నెస్ టెస్టా? అవును, ఫిట్నెస్ టెస్టే. ఇన్నేళ్లలో మీరు డెవలప్ అయ్యారో లేక దిగజారిపోయారో తెలుసుకోవాలి. బాస్, ఈ పకేలా ఎప్పుడు దిగజారడు, కానీ తకేలా అన్న పేరున్న వాళ్ళు మాత్రం జీవితంలో ఎన్నటికీ పైకి రారు. టకేలా వాడు చెప్పింది నిజమేనా? వాడిని పట్టించుకోవద్దు బాస్. పకేలా గురించి మీకు తెలుసుగా, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. నాకంటే బెటర్ గా వాడు ఫిట్ గా ఉండే అవకాశమే లేదు. మీరు కాసేపు గొడవ పడకండి. ఈ రోజు సాయంత్రం మీ ఇద్దరికి ఫిట్నెస్ టెస్ట్ పెట్టబోతున్నాను. ఈ పరీక్షలో ఓడిపోయిన వాళ్ళు భూతాల లోకాన్ని 100 సార్లు చుట్టి రావాలి. ఈలోగా మీకు కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. గంటలోపు నేను 5-6 కిలోల బరువు తగ్గుతాను. ఎలాగైనా సరే నేను బాగా వర్కౌట్ చేయాలి, అప్పుడే ఓడిపోకుండా ఉంటాను. వీళ్ళకి పట్టుదల ఉంది. ఫిట్నెస్ టెస్ట్ లో గెలిచేది నేనే కాదు, నేనే గెలుస్తాను. అలాగా? ఇప్పుడు నీకు నేనే ఫిట్ గా మార్చేస్తాను. ఆహా, అద్భుతం, అదరగొడుతున్నారు. బాస్, వీడు ప్రాక్టీస్ చేయనివ్వట్లేదు. బాస్, అనవసరంగా నా జోలికి వస్తున్నాడు. బాస్, వీడు బాగా చీటింగ్ చేస్తున్నాడు. వీడు నా స్పీడ్ ని పెంచాడు బాస్. లేదు, వీడు అబద్ధం ఆడుతున్నాడు బాస్. నేను వీడితో కలిసి ఏ పని చేయను బాస్. బాస్, వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. వాడి మాటలు నమ్మకండి. చీటింగ్ చేస్తున్నాడు. ముందు నువ్వే చేసావు, నేనేం చేయలేదు. నేను అన్ని చాలా బాగా చేశాను. చీటింగ్ చేసింది నువ్వే. కాదు, నువ్వే చేసావు. లేదు, నువ్వే. బాస్, వీడు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు. పోట్లాడుకున్నది చాలు, ఆపండి. మీరిద్దరూ ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకున్నారు. అలాగే మీ ప్రతిభను కూడా నాకు చూపించారు. కాబట్టి మీరిద్దరూ కూడా టెస్ట్ లో పాస్ అయ్యారు. నిజంగానా? ఫిట్నెస్ సంగతి తర్వాత చూద్దాం. ముందు వెళ్ళి పాపాత్ముల పని పడదాం. పదండి. నమస్తే, నేను కాంట్రాక్టర్ భోరాని మాట్లాడుతున్నాను. మీ సమస్య ఏమిటి? సమస్య ఏంటి అంటావా? 6 months అయింది. పార్క్ పనులు ఎక్కడివెక్కడే ఆగిపోయాయి. ఇంకో పని ఒప్పుకున్నావా? నువ్వు పార్క్ పని ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? నాకు ఈవేళే పూర్తి చేయాలని ఉంది, కానీ నన్ను ఏం చేయమంటావు? అర్జెంట్ గా షాపింగ్ మాల్ పని వచ్చి పడింది. అసలే నా దగ్గర పని వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కదా. మాల్ కి పునాదులు వేయడం పూర్తయింది. భవనం పూర్తిగా కట్టేసిన తర్వాత వచ్చి పార్క్ పనులు చూస్తాను. ఏమంటారు? ఊరా సార్, ఇలా మాట్లాడటం తప్పు.
మీరు ముందుగా ఒప్పుకున్నది పార్క్ పని మర్చిపోయారా? పార్క్ పనుల మధ్యలో ఆపేస్తే ఎలా? పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు చెప్పండి. అరే విశ్వాస్ సార్, చిన్నపిల్లలే కదా, ఎక్కడైనా ఆడుకుంటారు. మీ సమస్య ఎవడో చెప్పండి. చిన్న పిల్లలు ఆడుకునే పార్క్ ని అశ్రద్ధ చేస్తాడా ఈ కాంట్రాక్టర్ బోరా దుర్మార్గుడు? ఒక పనిని పూర్తిగా చేయకుండా మరొక పనిని తీసుకున్నాడా? డబ్బు కాశపడి వీడు చిన్న పిల్లల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. అత్యాశతో ఉన్న పాపి, దయ్యలేని పాపి. పిల్లలు రోజు సాయంత్రం కాసేపు ఆడుకోకపోతే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఎలా వస్తుంది? చిన్న పిల్లల భవిష్యత్తుతో దారుణంగా ఆడుకుంటున్న పాపాత్ముడు వీడు. వీడికి తగిన గుణపాఠం నేర్పించాల్సిందే. వాడిని బుద్ధికి ఆరేసిన తర్వాతే మనం మిగతా పనులు చేయాలి బాస్. సో లెట్స్ గో. డమ్ 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 పదండి పాప ప్రక్షాళన చేద్దాం. అరే సడన్ గా లిఫ్ట్ ఆగిపోయిందేమిటి? ఎవరైనా ఉన్నారా? నేనేం భయపడను. వెంటనే మెయింటెనెన్స్ బాయ్ కి ఫోన్ చేసి రమ్మని చెబుతాను. బాబు త్వరగా లిఫ్ట్ బాగు చేయండి, నేను లోపల ఇరుక్కుపోయాను. అరే కంగారు పడకండి సార్, క్షణంలో సరి చేస్తాను. అరే ఎంత ఆలస్యం చేస్తున్నావండి బాబు, త్వరగా బాగు చేయి, నా వల్ల కావట్లేదు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అరే నేను ఇప్పుడే వస్తున్నాను. అరే ఎక్కడికి వెళ్తున్నావు? నా గురించి నీకు తెలీదు. నేను కాంట్రాక్టర్ బోరాని. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళడం చాలా అన్యాయం. అరే అలా తొందర పడతారెందుకు సార్? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. మెయింటెనెన్స్ కుర్రాడు పని పూర్తి చేయకుండా సగంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎండ మండిపోతోంది. స్నానం చేస్తే కాస్త రిలాక్స్డ్ గా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను చూస్తూ ఉండు. అరే ఏమిటిది? స్నానం చేస్తుంటే నీళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. రాము ఏమైంది? ట్యాప్ లో నీళ్లు రావడం లేదు. ఏమైందో నాకు తెలియదు సార్, వెంటనే ప్లంబర్ ని పిలుస్తాను. ఎవరు మీరు? మీ యజమాని గారు బాత్రూమ్ లోకి వెళ్లి చిక్కుకున్నారని నేను విన్నానండి. అవును, సగం స్నానం చేసి అలాగే ఉన్నారంట. ఆ, నేను వచ్చింది ఆయనకు సాయం చేయడం కోసమే. ఓహో. నా పేరు ప్లంబర్ సుకీరా. అబ్బా ఎంత ఆలస్యం చేస్తున్నావేమిటి? త్వరగా పని పూర్తి చేస్తే బాగుంటుంది. ఇవాటి పని పూర్తయింది. మిగతా పనిని నేను రేపు వచ్చి పూర్తి చేస్తాను. ఏంటి? నన్ను ఇలా వేలాడదీసి నువ్వు ఎక్కడికి పెడుతున్నావు? ఇవాళ నాకు పని చేసే మూడు ఏ మాత్రం లేదు. మిగతా పని రేపు చేస్తాను, కంగారు పడకండి. ఏంటి మూడ్ లేదా? ఓకే బాయ్. అరే ఆగు, వెళ్ళకు. ఎవరి మొహం చూసానో పొద్దు నుంచి ఏం బాగుండలేదు. లిఫ్ట్ లో బాత్రూమ్ లో అన్ని సమస్యలే. ఓ అమ్మో ఏమిటిది? మళ్ళీ కొత్త సమస్య. ఇల్లంతా చీకటైపోయింది. రాము నన్ను కాపాడు. రాము నీకేమైందిరా? భూతు కాపాడండి, కాపాడండి. భూతం కాదు, భూతం బాస్ అని పిలు. క్షమించండి భూతం బాస్, సారీ, క్షమించండి. నిన్నిప్పుడు తలకిందులుగా వేలాడదీస్తాం. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? ఇదే నీకు సరైన శిక్ష. జవాబు కావాలా? కాస్త ఆగు. చూసావు కదా, చిన్నపిల్లలు ఆడుకునే పార్కు పనులు జాలి దయా లేకుండా మధ్యలోనే ఆపేశావు. దీనికి బదులు షాపింగ్ మాల్ పనులకెళ్తే నీకెక్కువ లాభం వస్తుందని, అంతేగా? కానీ నేను ఆ పని పూర్తి చేస్తానని చెప్పాను కదా. నీకు సూటిగా చెప్తే అర్థం కావట్లేదు, అందుకే ఇలా వేలాడదీశాను. పార్క్ ఎంత ఘోరంగా ఉందో చూడు. ఎక్కువ డబ్బు వస్తుందని చేస్తున్న పని కొత్త పనికి ఒప్పుకుంటావా నువ్వు?
పిల్లలకి వేసవి సెలవులు వచ్చాయి, కానీ వాళ్ళు ఆడుకోవడానికి పార్కే లేదు. అసలు పార్క్ బాగు చేసే పనిని నువ్వు పోయిన సంవత్సరమే పూర్తి చేయాల్సింది. ఆ. నువ్వు ఈ భూలోకంలో ఉండడానికి తగిన వాడివి కాదు. నిన్ను భూతాల లోకానికి తీసుకెళ్లి అక్కడ నీకు శిక్షణ ఇవ్వాలి. ఆలస్యం చేయకుండా మాతో బయలుదేరు. ప్లీజ్ నన్ను ఏం చేయకండి, దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను వదిలేండి గౌతమ్ బాస్ గారు. నేను మారిపోయాను, నా తప్ప ఏమిటో తెలుసుకున్నాను. ఒక్క వారంలో ఈ పార్కు పనులన్నీ పూర్తి చేస్తాను, నన్ను నమ్మండి. అలాగా? పార్క్ పూర్తవగానే నువ్వు మళ్ళీ పాతలాగా మారిపోతావా ఏంటి? లేదు లేదు లేదు, ఇంకెప్పుడు అలా చెయ్యను. నేను మారిపోయాను, నిజం. ఇక నుంచి ఒక పని పూర్తి చేసిన తర్వాతే ఇంకో పని చేయడానికి ఒప్పుకుంటాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇంకా సమస్య ఏమిటి? గుడ్. ఇంకెప్పుడైనా నువ్వు ఒప్పుకున్న పనిని సవ్యంగా చేయకుండా ఎగ్గొట్టావో తిన్నగా భూతాల లోకానికి తీసుకువెళ్తాం. అర్థమైందా? అర్థమైంది. పిల్లల పార్కు పని పూర్తి చేసిన తర్వాతే నేను ఇంకే పనైనా ఒప్పుకుంటాను. నన్ను వదిలేండి, వెళ్ళిపోతాను. బాస్, ఇవాళ మేము చేసిన వ్యాయామం ఎలా ఉంది? అదిరిపోయింది కదా? మీ ఇద్దరు ఫిట్నెస్ ని చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరిద్దరూ భూతాల లోకం చుట్టూ 10 సార్లు తిరగక్కలేదు కదా? ఖచ్చితంగా తిరగాల్సిందే. ఏంటి? అవును, మీరు ఫిట్ గానే ఉన్నారు. ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. ఇంకోసారి బాగా ఆలోచించి చెప్పండి బాస్. మేమిద్దరం ఫిట్ గానే ఉన్నాం బాస్.